హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీస్ వరల్డ్ విత్ మీ. బీట్రూట్తో ఏం చేస్తున్నానని చూస్తున్నారా? జ్యూస్ అయితే చేయనండి, డిఫరెంట్గా బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక 2 స్పూన్స్ ధనియాలు వేయాలండి. ధనియాలు మాత్రం మస్ట్. ధనియాలు వేస్తేనే బీట్రూట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 7 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే 7 పచ్చిమిరపకాయలు కూడా. కారం ఎక్కువ అని అనుకుంటున్నారేమో, కారం అయితే ఎక్కువ అవ్వదు, ఎందుకంటే పచ్చడి కదా, బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది. ఆ టేస్ట్కి మ్యాచ్ చేసేటట్టు కారం కూడా సరిపోద్దండి. అలాగే ఒక 7 వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు వేసేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసుకున్నానండి. బీట్రూట్ అంతా బాగా మగ్గి అంటే మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. అండ్ కొంచెం చింతపండు కూడా వేసానండి. సాల్ట్ మళ్ళీ మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు మీ టేస్ట్కి మీరు తగ్గ వేసుకోండి. అలానే గ్రైండ్ చేసిన దాన్ని మళ్ళీ పచ్చడికి పోపు వేయాలండి. పోపు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. పోపుకి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలానే పోపు జీలకర్ర, ఆవాలు, పప్పులు కూడా వేసుకుంటాం కదా, వేసేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి. కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేగిపోయిన తర్వాత, బాగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసేయాలి. పచ్చడి కూడా బాగా వేగాలి, అంటే ఆయిల్ అంతా పచ్చడి పీల్చేసేటట్టు ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ పచ్చడి మనకు ఒక 2-3 డేస్ కూడా నిలువ ఉంటుంది. పచ్చడి మనం చేసుకుంటే, ఈ విధంగా చేసుకుంటే 2-3 డేస్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటుంది. బీట్రూట్ తినని వాళ్ళకి ఎవరికైనా టేస్ట్ చూపిస్తే అది బీట్రూట్ అని చెప్పలేరు, అంత బాగుంటుంది బీట్రూట్ పచ్చడి. సో ఒకసారి ట్రై చేయండి. పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి. డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు ఎవరు చేశారో లేదో నాకు తెలీదు, కానీ నేనైతే చేసా, చాలా బాగుంది. వేడివేడి అన్నంలో, చపాతీలో చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చూసారా, ఆయిల్ మొత్తం పచ్చడి బీట్రూట్ మొత్తం అబ్జర్వ్ చేసింది. సో ఇలా అయితే ఒక 5 డేస్ కూడా నిల్వ ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.